ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో పోడు భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. మండలంలోని కాకలపల్లి బీట్ పరిధిలో తామర చెరువు సమీప అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు పోడు సాగు చేస్తున్న గిరిజనుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తామర చెరువు సమీపంలోని కంపార్ట్మెంట్ నెంబర్ 157 పరిధిలో సుమారు 10.5 హెక్టార్ల భూమిపై వివాదం కొనసాగుతోంది. ఈ భూమి అటవీ శాఖకు చెందిన ప్రభుత్వ భూమి అని అధికారులు చెబుతున్నారు. తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములు లేని గిరిజనులు వాదిస్తూ ఉన్నారు. అటవీ భూముల్లోకి ప్రవేశాన్ని నిరోధించేందుకు ఇటీవల అధికారులు ట్రెంచ్ తవ్వించారు. అయితే గిరిజనులు ఆ ట్రెంచ్ను పూడ్చివేసి భూముల్లోకి ప్రవేశించి పోడు సాగు పనులు చేపట్టారు. దీన్ని అడ్డుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోడు సాగు చేస్తున్న ఇద్దరు గిరిజనులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని జీపులో తరలించేందుకు ప్రయత్నించారు. దీనికి నిరసనగా గిరిజన మహిళలు జీపుకు అడ్డంగా నిలబడి ఆందోళన చేపట్టారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పోడు సమస్య ఈ రోజుది కాదు సారు. ఇది 20 ఏళ్ళ నుంచి కొనసాగుతూ ఉంది. 20 ఏళ్ళ నుంచి కూడా మేము కంది, పెసర, బొబ్బరేసును, దీంట్లో మినిమేసును, పత్తి వేసును, జీడి మొక్కలు వేసును, వరి నాటు కూడా వేసును. మేము ఏ పంట వేసినా కానీ అధికారులు, ఫారెస్ట్ అధికారులు రావటం, పీకేయటం, మేము వచ్చి మళ్ళీ సాగు చేయటం, మేము దుగాలు వేసినా కానీ ఆ కట్టలు చెడిపేయటం. మొన్న జేసీబీ వచ్చి కాలువ తీసింది. కాలువ తీసి మొత్తం ఈ లైన్ వరకు అక్కడ దాకా తీసింది. మేము వచ్చి పూడి పేసినాం సార్. 20 ఏళ్ళ నుంచి మేము సాగు చేస్తున్నాం. దీని మీద ఇంకా మా మీద అధికారులు వచ్చి కొట్టడం చూడండి. ఈరోజు ఎంత దెబ్బలు తగిలినాయి మా వాళ్ళందరికీ. అంత దౌర్జన్యం చేస్తున్నారు. ఎందుకని వాళ్ళ దగ్గర అధికారం ఉందనేక మేము గవర్నమెంట్ మీద దెబ్బలాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఆ మిగిలిపోయిన భూములకి పట్టాలు ఇస్తానని చెప్తున్నారు. మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. మేమేం వాళ్ళని దౌర్జన్యం